టాప్ హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో 160 కోట్లతో నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కంకణబద్దులై ఉన్నారని వెల్లడించారు. శ్రీ బండి సంజయ్ కుమార్ జీ, MOS होम मिनिस्ट्री, श्री भूपति राजू श्रीनिवास वर्मा सेंट्रल इस्पात मंत्री, श्री के पवन कल्याण उप मुख्यमंत्री आंध्र प्रदेश, श्री नारा लोकेश जी मंत्री आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक NDRF श्री पीयूष आनंद जी और आज यहां पर उपस्थित NDRF के सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు. వారందరికీ, వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి NDRF సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు. मित्रों, आज यहाँ पर 3 कार्यक्रम एक साथ है. आज के ही दिन NDRF की स्थापना हुई थी. आज NDRF का 20वां स्थापना दिन है. ఈ రోజు ఇక్కడ మనం 3 కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఇవాళే NDRF కి సంబంధించినటువంటి 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము. दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट NIDM का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहाँ पर उद्घाटन किया गया. అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDM కి సంబంధించినటువంటి, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది NDRF అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కొండపావులూరులో NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. NDRF 10వ బెటాలియన్ NIDM సౌత్ క్యాంపస్ భవనాలను అమిత్ షాతో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన NDRF సేవలను కొనియాడారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో NDRF రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. ఇతర అధికారులు, NDRF 10వ బెటాలియన్ దళ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా NDRF ఇక్కడ పెట్టాం. NIDM కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు NDRF పెట్టాలని బైఫర్కేషన్ లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో NDA ప్రభుత్వం ఆనాటి మంత్రి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కి అయితే
2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని, ముఖ్యంగా విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మర్చిపోలేమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 18,000కు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిందని, మూగజీవాల ప్రాణాలను కూడా రక్షించిందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలిగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితేనే అని చెప్తా ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగజీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన విశాఖపట్నంలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కానీ, 2022లో అనకాపల్లి అచ్యుతాపురంలో జరిగిన అమ్మోనియా గ్యాస్ లీకేజ్ కానీ, మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలు మనందరికీ తెలుసు. వారికి ప్రత్యేకించి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జపాన్లో కానీ, నెదర్లాండ్స్లో కానీ, ప్రత్యేకించి ముఖ్యంగా Japan has one of the advanced earthquake warning systems in the world, coupled with strict building regulations. And also Netherlands, known for its battle against water, has developed innovative solutions like Room for the River project to manage floods. In the same manner, Honorable Prime Minister, 5 days back on January 14th, Prime Minister launched a mission Mausam, which aims to transform India into a climate-smart nation. India, with its diverse climatic and geographic. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే బాహాటంగా తమ గళాన్ని వినిపించారు. ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ కోసం ఎంతో కష్టపడిన నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. నారా లోకేష్ టీడీపీ సభ్యత్వాల సంఖ్యను 1 కోటి దాటించి చరిత్ర సృష్టించారని, అంతకుముందు ఇక టీడీపీ పనైపోయిందన్న వారికి యువగలంతో దీటైన సమాధానం చెప్పారని వర్మ వివరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే
పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాయనట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేసాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టమున్నా సుఖమున్నా పొలిటికల్ గా ఎలా ఉన్నా కలిసిదే ఉన్నాయి నారా లోకేష్. సింగపూర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన నదిలో పడవ ప్రయాణం చేశారు. ఫెర్రీలో ప్రయాణిస్తూ నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను సీఎం పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో అమెరికా దావోస్ పర్యటనల సందర్భంగా పెట్టుబడులు వస్తున్నాయంటూ ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సింగపూర్ కు నాటకాలని తెరలేపారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలతో రేవంత్ మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు కోసమే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విలేకరులతో మాట్లాడారు. పరిపాలన అందించాలా, ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు, నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు. మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారికి వ్యవహారశీలి కనపడతా ఉంది. వారి వ్యవహారం అంతా కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయట్లేదు కానీ ఏమి చేయట్లేదు కానీ ప్రచారం చేస్తూ మరి మేము పెద్దవాళ్ళం బాగా చేస్తున్నాం, ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి, గతంలో ఏమి జరగలేదని చెప్పి మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం, ప్రజలను నమ్మించి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు, మరి పెయిడ్ ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్స్
పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నుతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, అన్నీ కూడా ఫేక్, మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి కరాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా పసుపు బోర్డు ప్రారంభించడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసమే బోర్డు ప్రకటించారన్న కవిత పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము పదే కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఎంపీ అరవింద్ తన వల్లే సాధ్యమైందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం బాధాకరమే. ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది. దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు. దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు. బోర్డు రావడం ఎందుకు? బోర్డు వస్తే అందులో డిఫరెంట్ కొత్త వెరైటీలు, అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో, పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది. కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు. రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి. కాబట్టి మద్దతు ధర 15,000 రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం. దాంతోపాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా, మలేషియా, ఇండోనేషియా ఈ దేశాలతోని చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది. దాంతో మన రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ 3 అంశాలను కూడా మొదటి రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్. నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని 10 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం. 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఆ తర్వాత ఏం చేసిండ్రు? పసుపు బోర్డు కాదు, స్పైసెస్ బోర్డే చాలా బాగుంటది అని చెప్పడం జరిగింది. మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిండ్రా? నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా కొరవడిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శ్రీవారి ఆలయం సమీపంలో తాజాగా ఎగ్ బిర్యానీ పట్టుబడడం దీనికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై భూమన తీవ్ర విమర్శలు గుప్పించారు. మీ పాలనలో మద్యం, మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. తాజాగా శ్రీవారి ఆలయానికి సమీపంలో ఎగ్ బిర్యానీ పట్టుబడింది. మారణాయుధాలతో వచ్చినా పట్టించుకోని పరిస్థితికి తీసుకొచ్చారు. టీడీపీ నేతల సేవలో టీటీడీ చైర్మన్ పనిచేస్తున్నారు. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు. మరోసారి ప్రభుత్వం వైఫల్యం బయటపడిందని మాజీ చైర్మన్ భూమన తీవ్ర ఆరోపణలు చేశారు. స్పందించటం, వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ల వేళ్ల
భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జియో. కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది. అదేమో ఆశిష్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో ఫలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు తెలంగాణ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే కేసీఆర్ కృష్ణా జిల్లాలో వాటా కోసం పోరాడారు. సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు ప్రధానికి లేఖలు రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయించారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తేవడంతోనే వాటా తేల్చాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తర్వాత సెక్షన్ 3 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద మేము ఈరోజు సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతుందో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతుందో దాన్ని టేకప్ చేసింది. చాలా సంతోషం చెప్పి అదిలో మొదటిసారిగా తెలిసినట్టు వారు చెప్పడం జరిగింది. క్లుప్తంగా ఏంటంటే కేసీఆర్ గారు పట్టించుకోలేదు, నీళ్ళ పంపకం పైన శ్రద్ధ చూపలేదు, ఆంధ్రలోకి ఎక్కించాడు, తెలంగాణకు తగ్గించిందని చెప్పి మాట్లాడాడు. అయితే ఆయన తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతుందో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏదైతుందో పంపకాల కోసం ఏర్పడ్డ ట్రిబ్యునల్లో కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి అవగాహన చేసుకోకపోవడం చాలా చాలా దురదృష్టం. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఆయన చాలా తెలుసుకునేవాడు, చాలా విషయాల పట్ల అర్థం చేసుకునేటువంటి శక్తి ఉన్నవాడు. వారు ఈ విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను, మా తోటి మిత్రులు, మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొంచెం మీరు దీని పైన లోతుగా పరిశీలించి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకి చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను పత్రికా మిత్రులకు అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? 2 జూన్ 2014. 2 ఆగస్టు నాడు
ప్రిన్సిపల్ సెక్రటరీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో సర్వదర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.